మహిళా బిల్లు పేరుతో కొత్త కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు తెలంగాణ మంత్రి సీతక్క. ములుగు జిల్లా మేడారంలో పర్యటించిన సీతక్క మహిళా బిల్లుపై మాట్లాడారు. ఆర్ఎస్ఎస్లో మహిళలకు ప్రాధాన్యత ఉందా అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్లో మహిళలకు సభ్యత్వం ఉందా అని నిలదీశారు. ముందుగా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీని అన్నారు. బెంగాల్, తమిళనాడులో ఓట్ల కోసమే బీజేపీ డ్రామాలు ఆడుతోందని ఫైర్ అయ్యారు. ఆ బిల్లు అడావుడికి ఎందుకు తెచ్చిర్రో మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మహిళల బిల్లు మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే బీజేపీ ప్రభుత్వం 2023లో కూడా మరి పార్లమెంట్లో ఈ యొక్క బిల్లును పెట్టడం జరిగింది. మరి దాన్ని ఎందుకు నువ్వు బయటకు తీయలేదు? మళ్ళీ కొత్త బిల్లుని ఎందుకు పెడుతున్నావు? అంటే ఈరోజు అంటే మహిళల పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు, మనలాంటి రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గించి ఈరోజు ఉత్తరప్రదేశ్ లేదా బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు పెంచుకొని భవిష్యత్తులో ఈ మన రాష్ట్రాలకు ప్రమేయం లేకుండానే వాళ్ళు దేశాన్ని ఏలాలనేటువంటి కుట్రకు తెరలేపిరు మహిళా బిల్లుని అడ్డం పెట్టుకొని. అందుకనే మేము అడ్డుకోవడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే 3 సార్లు అధికారంకి వచ్చారు, 33% బిల్లు, 3 రోజులు ప్రత్యేకంగా మహిళల కోసం టైం కేటాయించి మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చించి ఆ బిల్లు ఎందుకు పెట్టడాలని అడుగుతున్నాం. ఇంకా వాళ్ళకేందంటే ఇవాళ ఊర్ల దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. అసలు బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, మీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థలో మీరు మహిళలకు ప్రాధాన్యత ఉందా? మహిళలకు సభ్యత్వం ఉందా? మీరు 40 సంవత్సరాలు అయింది మీ బీజేపీ పార్టీ పుట్టి. కనీసం ఒక్కరోజన్నా మీ జాతీయ పార్టీకి మహిళను అధ్యక్షురాలు చేసిరా? ఈరోజు కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ.